రైట్. దీని తర్వాత ఇంకో సబ్జెక్ట్ కూడా మాట్లాడుకోవాలి. జనసేనలో గొడవలు, హరిరామ్ జోగే లేఖ రాసి మొత్తం జనసేన ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు, ఈ పరిస్థితి మీద అన్నిటి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ రెడ్డి గారు ముందు ఈ మిగతా ఇద్దరు కూడా ఈ అంశాల మీద మాట్లాడతారు. కృష్ణ పరమాత్మ గారు అనకాపల్లి. కృష్ణ పరమాత్మ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసి మార్గదర్శిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు లక్షాధికారులు అవుతున్నారు సార్. ఎందుకు ఏమిటనేది మరి సిఐడి దర్యాప్తులో తేలుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మార్గదర్శి రామోజీరావు గారు చట్టాలు నాకు వర్తించవు, నాకు చట్టాలకు అతీతంగా అన్నట్టుగా ప్రవర్తిస్తుందండి. ఇప్పటికే చాలా మంది చందాదారులు కోర్టులో కేసులు ఫైల్ చేయడం జరిగిందండి చాలా చోట్ల. ఎందువల్లంటే వాళ్ళు పాటుకొని చిట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కోర్టులకు వెళ్ళి చాలా నిష్ప్రభ చెందుతుండ్రండి. ఇదేంటి మేము కూడబెట్టుకున్న డబ్బుని ఈ రామోజీరావు గారు డిపాజిట్ రూపంలో తీసుకుంటుండడానికి చాలా బాధపడుతుంది సార్. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఏమిటి తాజా పరిస్థితి? అందుకనే ఈనాడు వాళ్ళు రోజు రచ్చిపోయి రాయటంలో ఉన్న అంతర్యం ఇదేనేమో. బహుశా వాళ్ళ మార్గదర్శి టర్న్ ఓవర్ ఆగిపోవటం, డిపాజిట్లు తీసుకునే పరిస్థితి లేకుండా పోవటం, మరి డిపాజిట్లు తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చెబుతూ ఉంటే వాళ్ళు ఎందుకు చేశారో ఇప్పుడు ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? కేసర్ గారు, నా వాయిస్ ఇప్పుడు రామోజీరావు, చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు 86 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి ఓ మీడియా సామ్రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, ఏదైతే ఓ పత్రికల్ని అడ్డం పెట్టుకొని అతను ఏ విధంగా డిపాజిట్లు సేకరించాడు, మార్గదర్శి ఫైనాన్స్ కావచ్చు, మార్గదర్శి చిట్ ఫండ్ కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు తీసినటువంటి అంశం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తర్వాత రోసీ గారు ముఖ్యమంత్రి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా చట్టాలు తనకు చుట్టాలు అనేటటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఆ చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా కూడా దొరకకుండా తప్పించుకుంటున్నాడు సార్. ఇప్పటికీ డైరెక్ట్ గా విచారణకు రావట్లేదు. ఏ సిఐడి వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి విచారణకు వెళ్తే నాకు ఆరోగ్యం బాగోలేదని వేసినటువంటి నాటకాలను మనం చూసాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిఐడి కేసు నమోదు చేస్తే తెలంగాణ కోర్టులో నడుస్తుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్నా కూడా ఇప్పటి వరకు అది బదిలీ కానటువంటి అంశం. అంటే తనకు కేంద్ర హోంమంత్రి తన ఇంటికి వస్తాడు, తాను ఏ ముఖ్యమంత్రులైనా తను చెప్పినట్టుగా మేనేజ్ చేశాడు ఇంతకాలం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చేయలేకపోయాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కుదరదు కాబట్టి మిగిలిన ముఖ్యమంత్రులందరినీ తన చేతిలో పెట్టుకుని, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా అతను ఏ విధంగా ఎన్నాళ్ళు మేనేజ్ చేసుకుంటా వచ్చాడో చూసాం. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత ఫ్రాడ్ చేశాడని చెప్పి ఓపెన్ గా కనపడతా ఉంటే, కానీ ఆయన పత్రికల్లో రాస్తాడు ఎవరో చిట్టి వ్యాపారం చేసుకొని 1 కోటి రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పి. ఇదే ఈనాడులో వస్తుంది. మరి వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించి వాళ్ళకి ఎగ్గొట్టిన రామోజీరావుకు సంబంధించినటువంటి మార్గదర్శి మీద మరి అదే ఈనాడులో ఎందుకు రాయడు సార్? ఎవరో ఒక 50 లక్షలు చిట్టి వ్యాపారం చేసి ఎగ్గొట్టి వెళ్ళిపోతే వాళ్ళ గురించి రాస్తారు కదా మరి మీ పత్రికల్లో. మరి మీరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇప్పుడు ఎవరైనా డిపాజిట్లు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఆల్రెడీ చిట్టి పాడుకుంటే అమ్మటనే వాళ్ళకి ఇవ్వాలి. ఆ చిట్టి పాడుకున్నటువంటి వ్యక్తులకి సంవత్సరాలు కూడా తెప్పించి వాళ్ళకి ఇవ్వకుండా అదేమంటే పత్రిక ఉంది, అదేమంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు ఉన్నారు, ఏదో ఒక విధంగా వాళ్ళ మీద అవసరమైతే ఏ దొమ్మి కేసు ఇంకోటో పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టించినటువంటి దాఖలాలు కూడా ఇన్నాళ్ళు నడిచింది. సో ఒకసారి దయచేసి ఈ మార్గదర్శులు ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరైతే మార్గదర్శిలో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ సిఐడి అండగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకెవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు డబ్బులు చెల్లించకుండా ఇప్పుడు 4,800 కోట్లు ఇప్పుడు వెంకటరెడ్డి మిత్రం 4,800 కోట్ల బకాయి ఉంది అంటున్నారు. మరి అది పెద్ద సంచలనాత్మకమైన విషయం కదా. దాన్ని ఎట్లా ప్రభుత్వం కానీ సిఐడి కానీ డీల్ చేసే అవకాశం ఉందా, లేక రామోజీరావు గారు దీని మీద ఎట్లా స్పందిస్తారు సంక్షిప్తంగా? 100% ఇప్పుడు సిఐడి కానీ ఇది కానీ టేకప్ చేయకపోతే ఈ పాటికే రామోజీరావు దుకాణం సర్దేసి మార్గదర్శి అనేది క్లోజ్ చేసేవాళ్ళు పూర్తిగా. సో సిఐడి ఆల్రెడీ అండగా, ఎందుకంటే ఎవరైనా డిపాజిట్లు చేసేవాళ్ళు, ఎందుకంటే ఇట్లాంటి సంస్థ రేపొద్దునైనా ఖచ్చితంగా మూసేసేది. వాళ్ళకైతే రేపైనా పూర్తిగా షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పటికే అనేక
అనేక కార్యాలయాల్లో వాళ్ళు డిపాజిట్లు తిరిగి చెల్లించట్లేదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళ పత్రిక అవన్నీ ఉన్నాయి కాబట్టి, మీడియా ఉంది కాబట్టి రామోజీరావుతో పెట్టుకోవడం దేనికి, సరే వాళ్ళకైతే రేపన్నా బతిలాడుకొని ఏదో విధంగా తెచ్చుకుందామని కొంతమంది బాధితులు ఇప్పుడు రామోజీరావు బాధితులు సార్, వీళ్ళందరూ మార్గదర్శి బాధితులు. సో ఈ బాధితులు ఏం చేస్తారు, వాళ్ళకైతే రేపన్నా వస్తాయని చెప్పి కొంతమంది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మీడియా ఉంది, వాళ్ళకి ఒక సంబంధించిన పత్రికలు ఉన్నాయి, దీంట్లో వీళ్ళని అడ్డం వాళ్ళతో వీళ్ళ మీద ఏదో ఒకటైనా చేయొచ్చు అనేటటువంటి భయంతో చాలా మంది ఉన్నారు. సో సిఐడి వీళ్ళందరికీ అండగా నిలబడింది, ఖచ్చితంగా నిలబడింది. సో అందుకనే ఇప్పుడు మార్గదర్శులు ఇంకెవరు దయచేసి డిపాజిట్లు చేయొద్దు, ఉన్నటువంటి డిపాజిట్లే వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు సరిగ్గా కనపట్టలేదు. సో అందుకని కొత్తగా ఎవరైనా డిపాజిట్లు చేయొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. రైట్, అంటే ఆల్రెడీ డిపాజిట్లు కూడా ఆగిపోయినట్లున్నాయి, ఇప్పుడు తాజాగా చిట్స్ కూడా ఆగిపోయినాయి అనేది ఈ వార్త కథనం. ఇది మరి అధికారికంగానే రాసినట్లు కనపడతా ఉంది. ఇది వాస్తవం అయితే చాలా సంచలనాత్మకమైన విషయంగా దాదాపు 16 నెలలుగా చిట్లు ఆగిపోయినాయటండి. మరి దాని పరిణామం ఎట్లా ఉంటుందో మన చందు సాంబశివరావుని కూడా అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సత్యనారాయణమూర్తి గారు నమస్తే అండి. అసలు అయితే చట్టాలన్నా మార్చి రామోజీరావు శిక్షించారండి. మరీ అంత దారుణంగా ప్రవర్తించుంటే మీరు చట్టాలు ఎలా ఊరుకుంటే అర్థం కావట్లేదు. మరి ఇంత దారుణంగా ప్రవర్తించుంటే చట్టాలన్నీ ప్రజల కోసమేనని ఆయన రోజు పేపర్లు నిండా రాస్తున్నారు. వదిలేస్తున్నారు ఏంటి మరి చట్టాల్లో లోపాలు ఇంకా అర్థం కావట్లేదు. వీటిని చట్టాలన్నా మార్చి అవసరమైతే ఇతని మీద చర్య తీసుకోవాలని